శత్రువు గుండెల్లో రైళ్లు పరిగెత్తించే వేగం దాని సొంతం. రెప్ప మూసి తెరిచేలోపే 100 కిలోమీటర్ల దూరాన్ని బూడిద చేయగల విధ్వంసం దాని నైజం. ప్రపంచ దేశాలు డ్రోన్లు 5th జనరేషన్ ఫైటర్ జెట్ల వెంట పడుతుంటే ప్రపంచ రక్షణ రంగ నిపుణులంతా ఇప్పుడు ఒకే ఒక్క పేరు వైపు చూస్తున్నారు. అదే బ్రహ్మోస్. కేవలం మాటలకే పరిమితమైన రికార్డులను యుద్ధ రంగంలో చేతల్లో బ్రహ్మోస్ చూపించింది. గాల్లో, నేలపై, సముద్రంపై, చివరకు సముద్ర గర్భంలో నుంచి కూడా శత్రువుల ఆట కట్టించగలగా ఒకే ఒక సూపర్ సోనిక్ బ్రహ్మోస్త్రం ఇదే. అమెరికా గర్వపడే టామహా క్షిపణి సైతం ఈ భారతీయ బ్రహ్మోస్ ముందు దిగదుడిపే. అగ్రరాజ్యాల రక్షణ వ్యవస్థలను సైతం ముప్పు తిప్పలు పెడుతున్న ఈ మిస్సైల్స్ గార్డ్ అసలు కదేంటి? పాకిస్తాన్ గడ్డపై జరిగిన ఆపరేషన్ సింధూర్లో ఈ క్షిపణి సృష్టించిన ప్రభంజనం ఎలాంటిది? 25 ఏళ్ల బ్రహ్మోస్ ప్రస్థానంపై ప్రత్యేక కథనాన్ని చూడండి. బ్రహ్మోస్ అంటే శత్రు దేశాలకు ఎందుకంత వణుకు? క్షిపణుల రారాజు బ్రహ్మోస్ పుట్టుక వెనుక కథేంటి? బ్రహ్మోస్ 2తో ప్రపంచ రక్షణ రంగం మారుతుందా? బ్రహ్మోస్ ఇది జస్ట్ భారతదేశపు అత్యాధునిక మిసైల్ మాత్రమే కాదు, క్షిపణులకు దేవుడు. ధ్వని వేగానికి 3 రెట్లు వేగంతో దూసుకెళ్తుంది. కేవలం సెకండ్ల వ్యవధిలోనే 100 కిలోమీటర్ల దూరానికి వెళ్లి విధ్వంసం సృష్టిస్తోంది. అమెరికాకు చెందిన డెడ్లీ తొమహాక్ క్షిపణి కంటే 32 రెట్లు ఎక్కువ విధ్వంసక శక్తిని బ్రహ్మోస్ కలిగి ఉంది. ఈ క్లాస్లోని మరే ఇతర క్షిపణి లేనంత 9 రెట్లు ఎక్కువ పేలుడు సామర్థ్యాన్ని ప్రదర్శించగలదు. భారతదేశపు అత్యంత శక్తివంతమైన ఈ సూపర్ సోనిక్ అస్త్రం ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది. ప్రపంచ దేశాలన్నీ చౌకరకం కామికాజ్ డ్రోన్లు, స్టెల్త్ ఫైటర్ జెట్ల వెంట పడుతున్నాయి. ఇలాంటి తరుణంలోనూ బ్రహ్మోస్ పై చర్చ జోరుగా సాగుతోంది. యుద్ధ రంగంలో వెరీ డేంజరస్ ఆయుధంగా బ్రహ్మోస్ నిరూపించుకుంది. ప్రస్తుతం ప్రపంచంలో ఉన్న ఎలాంటి రక్షణ వ్యవస్థను పెట్టినా బ్రహ్మోస్ ను గుర్తించడం అసాధ్యం. అసలు బ్రహ్మోస్ ప్రత్యేకతలు ఏంటి? ఈ ప్రశ్నకు సమాధానం తెలుసుకోబోయే ముందు దాని పుట్టుక కథను తెలుసుకోవాల్సిందే. బ్రహ్మోస్ చరిత్ర తెలుసుకోవాలంటే 1991 నాటి మొదటి గల్ఫ్ యుద్ధ కాలానికి వెళ్లాల్సిందే. ఈ యుద్ధంతోనే క్రూయిజ్ క్షిపణుల అసలు సిసలైన శక్తిని ప్రపంచం కల్లారా చూసింది. ఇరాకీ సైనిక స్థావరాలపై అమెరికా నౌకాదళం ఒకేసారి తొమహాక్ క్రూయిజ్ క్షిపణులతో విరుచుకుపడింది. అప్పటి వరకు క్రూయిజ్ క్షిపణు శక్తి ప్రపంచానికి తెలియదు. దీంతో ఒక్కసారిగా క్రూయిజ్ క్షిపణుల తయారీ రేసును రసవత్తరంగా మారింది. ఈ క్రమంలో భారత్ కూడా సొంతంగా క్షిపణి కార్యక్రమాన్ని అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరాన్ని గుర్తించింది. అప్పట్లో DRDO చీఫ్ గా ఉండి ఆ తరువాత కాలంలో భారతదేశ రాష్ట్రపతిగా సేవలందించిన డాక్టర్ APJ అబ్దుల్ కలాం ఈ క్షిపణి ప్రాజెక్టు బాధ్యతలను స్వీకరించారు. భారత్ రష్యాల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యం కుదర్చడంలో కలాం కీలక పాత్ర పోషించారు. ఫలితంగా 1998లో భారత్ రష్యా ఆధ్వర్యంలో బ్రహ్మోస్ ఏరోస్పేస్ జాయింట్ వెంచర్ గా ఏర్పాటయ్యింది. భారతదేశంలోని బ్రహ్మపుత్ర, రష్యాలోని మోస్క్వా నదుల పేర్ల కలయికే బ్రహ్మోస్. ఈ ప్రాజెక్టు కోసం $25 కోట్ల అప్పట్లో ఇరు దేశాలు కేటాయించాయి. అందులో భారత్ వాటా 50.5%, రష్యా వాటా 49.5%గా ఉంది. అమెరికా తొమహాక్ ను సైతం తలదన్నేలా సూపర్ సోనిక్ క్రూయిజ్ క్షిపణి ఉమ్మడిగా అభివృద్ధి చేయడమే ఈ ప్రాజెక్టు ప్రధాన లక్ష్యం. చివరకు 2001 జూన్ 12న విజయవంతంగా బ్రహ్మోస్ తొలి పరీక్ష జరిగింది. భారత్ సూపర్ సోనిక్ క్రూయిజ్ క్షిపణి కళ సాకారమైంది. ఆ తర్వాత నుంచి ఈ క్షిపణి ప్రస్థానంలో వెనుదిరిగి చూసుకోవాల్సిన అవసరమే రాలేదు. బ్రహ్మోస్ క్షిపణి నిజంగానే అద్భుతమైన ఇంజనీరింగ్ వింత. ఈ క్షిపణి 300 కిలోగ్రాముల బరువైన పేలుడు పదార్థాలను మోసుకెళ్తుంది. అంతేకాదు, అవసరమైతే అణుబాంబులతో సైతం దాడి చేయగలదు. 290 కిలోమీటర్ల పరిధిలోని ఏ లక్ష్యాన్నైనా పిన్ పాయింట్తో అత్యంత ఖచ్చితత్వంతో గురిచూసి విధ్వంసం సృష్టించడంలో దీనికి తిరుగులేదు. ఆ విషయం ఆపరేషన్ సింధూర్లో నిర్ధారణ అయ్యింది. బ్రహ్మోస్ క్షిపణికి ఒక్కసారి లక్ష్యాన్ని నిర్దేశించిన తరువాత కమాండ్ సెంటర్ నుంచి లంచ్ కోడ్ను ఆమోదిస్తారు. ఆ వెంటనే క్షిపణి అధిక పీడన వాయువుతో గాల్లోకి దూసుకెళ్తుంది. గాల్లోకి వేచిన తర్వాత ఈ క్షిపణి తనకే ప్రత్యేకమైన 90 డిగ్రీల మలుపు తిరుగుతుంది. ఆ వెంటనే క్షిపణికి గంటకు 3000 కిలోమీటర్లకు పైగా వేగాన్ని అందిపుచ్చుకుంటుంది. అంటే ధ్వని వేగం కంటే 3 రెట్లు అధిక వేగంతో శత్రు లక్ష్యాల వైపు దూసుకెళ్తుంది. సరిగ్గా ఇక్కడే బ్రహ్మోస్ మిగిలిన క్షిపణుల కంటే రేసులో గేమ్ చేంజర్గా నిలుస్తోంది.
ఉదాహరణకు అమెరికాకు చెందిన తొమహాకు క్షిపణిని తీసుకుందాం. దీనికి కేవలం సాలిడ్ ఫ్యూయల్ రాకెట్ బూస్టర్లను మాత్రమే ఉపయోగిస్తారు. ఇవి తమకు కావాల్సిన ఆక్సిజన్ను స్వయంగా మోసుకెళ్లడంతో త్వరగా మండిపోతాయి. ఫలితంగా ఆ క్షిపణులు సూపర్ సోనిక్ వేగాన్ని అందుకోలేవు. కానీ బ్రహ్మోస్ మాత్రం రామ్జెట్ ఇంజన్ను ఉపయోగిస్తోంది. ఇది వాతావరణం నుంచి ఆక్సిజన్ను నేరుగా లోపలికి లాక్కుని రాకెట్ ఇంధనంతో మిళితం చేసి బూస్టర్ నిరంతరం మండేలా చేస్తుంది. ఫలితంగా క్షిపణి తన శక్తిని కోల్పోకుండా మాక్ 3 వేగాన్ని స్థిరంగా కొనసాగించగలుగుతుంది. ఈ అసాధారణ వేగానికి తోడు సముద్ర మట్టానికి అతి తక్కువ ఎత్తులో ప్రయాణించే సామర్థ్యం బ్రహ్మోస్కు లభిస్తుంది. ఇక లక్ష్యానికి చేరువైన చివరి క్షణాల్లో శత్రువు బోల్తా కొట్టిస్తూ దిశను మార్చుకునేలా బ్రహ్మోస్ను రూపొందించారు. దీంతో మరింత ప్రమాదకరంగా శత్రువు అంచనాలకు అందకుండా బ్రహ్మోస్ దూసుకెళ్తోంది. బ్రహ్మోస్ క్షిపణి భారత్ తయారీ చేసిందన్న మాటే కాని యుద్ధంలో అస్సలు ప్రయోగించలేదు. అయితే 2025 మేలో బ్రహ్మోస్ విశ్వరూపాన్ని ప్రపంచం కల్లారా చూసింది. ఆపరేషన్ సింధూర్లో భాగంగా పాకిస్తాన్లోని ఉగ్ర కోటలను బద్దలు కొట్టడంలో బ్రహ్మోస్ కీలక పాత్ర పోషించింది. ఆ తరువాత జరిగిన 88 గంటల హోరాహోరీ పోరులో భారతదేశం ఏకంగా 11 శత్రు విమాన శ్రేణి స్థావరాలపై బ్రహ్మోస్తో నిప్పుల వర్షం కురిపించింది. భారత్ ప్రయోగించిన బ్రహ్మోస్ దెబ్బకు తట్టుకోలేక పాకిస్తాన్ వైమానిక దళం చివరకు సంధికోరక తప్పలేదు. ఈ చారిత్రాత్మక విజయానికి బ్రహ్మోస్ క్షిపణి ప్రధాన కారణమై నిలిచింది. భారత వైమానిక దళం సుఖోయ్ 30 MKI యుద్ధ విమానాలతో బ్రహ్మోస్ రంగంలోకి దించింది. దీంతో పాకిస్తాన్కు చెందిన వ్యూహాత్మక భవనాలు, కమాండ్ కంట్రోల్ సెంటర్లు, రన్వేలను విజయవంతంగా ధ్వంసం చేసింది. గాల్లో నుంచి, నేలపై నుంచి, సముద్రం నుంచే కాదు, సముద్ర గర్భంలో నుంచి కూడా ప్రయోగించే ప్రపంచంలోనే ఏకైక సూపర్ సోనిక్ క్షిపణి బ్రహ్మోస్ మాత్రమే అంటే అతిశయోక్తి కాదు. బ్రహ్మోస్ మాక్ 3 వేగంతో దూసుకెళ్తుండటంతో ప్రపంచంలోని ఏ అత్యాధునిక రాడర్ కూడా దీన్ని గుర్తించలేదు. ఆపరేషన్ సింధూర్ సమయంలో పాకిస్తాన్ వాడుతున్న చైనా రాడర్లు, వైమానిక రక్షణ వ్యవస్థలు అత్యాధునికమైనవే. కానీ బ్రహ్మోస్ను గుర్తించడంలో, ట్రాక్ చేయడంలో, అడ్డుకోవడంలో పూర్తిగా విఫలమయ్యాయి. ఫలితంగా పాకిస్తాన్ వైమానిక సంపత్తి పూర్తిగా నాశనమైంది. బ్రహ్మోస్ నెక్స్ట్ జనరేషన్ మిసైల్ను భారత్ ఇప్పటికే రెడీ చేసింది. అసలైన బ్రహ్మోస్ క్షిపణితో పోలిస్తే పరిమాణంలో చిన్నదిగా, బరువులో చాలా తేలికగా ఉంటుంది. సాధారణంగా ఒకే ఒక్క బ్రహ్మోస్ క్షిపణి సుఖోయ్ 30 MKI యుద్ధ విమానం మోసుకెళ్తుంది. కానీ నెక్స్ట్ జెన్ బ్రహ్మోస్ క్షిపణులను 3 మోసుకెళ్లగలుగుతుంది. బ్రహ్మోస్ మరో రకం బ్రహ్మోస్ 2. ఇది క్షిపణి రంగాన్ని శాసించబోయే ఒక మహా అస్త్రం. ఇది మాక్ 5 లేదంటే అంతకన్నా ఎక్కువ వేగంతో ప్రయాణించగలదు. ఈ వేగంతో క్షిపణి లక్ష్యాన్ని తాకడానికి ముందు శత్రువుకు స్పందించేందుకు కేవలం కొన్ని సెకండ్ల సమయం మాత్రమే ఉంటుంది. కనురెప్ప వేసి తెరిచేలోపే అంతా ముగిసిపోతుంది. ఈ అసాధారణ సామర్థ్యాలతో బ్రహ్మోస్ 2 ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన విధ్వంసకర హైపర్ సోనిక్ క్రూయిజ్ క్షిపణిగా అవతరించనుంది. హైపర్ సోనిక్ సామర్థ్యమున్న అగ్రదేశాల క్లబ్లో భారతదేశానికి సముచిత స్థానాన్ని బ్రహ్మోస్ 2 కల్పిస్తుంది. ఇది అందుబాటులోకి వచ్చే వరకు అసలైన బ్రహ్మోస్ క్షిపణి భారతదేశానికి, మిత్ర దేశాలకు రక్షణ కవచంగా తన సేవలను కొనసాగిస్తూనే ఉంటుంది. ఎందుకంటే కొన్నిసార్లు అత్యుత్తమ దాడి అంటే జేబుకు చిల్లు పెట్టే డ్రోన్లు, తలతలలాడే స్టెల్త్ జెట్లు కావు. మేడ్ ఇన్ ఇండియా ముద్రతో శత్రువు గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తూ మాక్ 3 వేగంతో లక్ష్యం వైపు దూసుకెళ్లే బ్రహ్మోస్ క్షిపణి మాత్రమే. అందుకే రక్షణ రంగంలో ఇవాళ బ్రహ్మోస్ ఒక బ్రాండుగా నిలుస్తోంది. నిన్నటి వరకు కేవలం రక్షణ అవసరాల కోసం ఇతర దేశాల వైపు భారతదేశం చూసింది. ఇవాళ ప్రపంచ దేశాలకు క్షిపణులను ఎగుమతి చేసే స్థాయికి భారత్ సూపర్ సోనిక్ స్పియర్ పాత్ర అనన్యం. సరిహద్దుల్లో శత్రువుల గుండెల్లో వణుకు పుట్టిస్తూ గాల్లో, నేలపై, సముద్ర గర్భంలో భారత్కు తిరుగులేని రక్షణ కవచంగా మేడ్ ఇన్ ఇండియా బ్రహ్మాస్త్రం నిలుస్తోంది. రాబోయే రోజుల్లో బ్రహ్మోస్ 2 హైపర్ సోనిక్ క్షిపణి కూడా తోడైతే ప్రపంచ రక్షణ రంగ సమీకరణాల్లో భారతదేశం అగ్రగామిగా 25 ఏళ్ల బ్రహ్మోస్ క్షిపణి నిలబడ్డం ఖాయం.